నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను రాజేశ్వరి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ దళ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి బహిరంగ లేఖ రాశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పెట్టడం అభినందనీయమని అన్నారు. బీసీ ప్రజల తరపున ధన్యవాదాలు చెబుతున్నట్టు దుండ్ర కుమారస్వామి తెలిపారు. అంతేకాదు దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని బీసీ దళ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. తెలంగాణలో పెంచిన బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని సూచించారు. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే భారీ ఉద్యమం చూస్తారని దుండ్ర కుమారస్వామి హెచ్చరించారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మనందరికీ తెలిసిన విషయమే, ఈరోజు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, అలాంటిది ఈరోజు వారి జీవితాలలో వెలుగులు నింపాలని ఒక గొప్ప సంకల్పంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్రంలోనే కులగణన చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగణన దేశానికే ఆదర్శం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగణన ఒక చారిత్రక నిర్ణయమే. రేవంత్ ప్రభుత్వం గారు చేసిన కులగణన అనేది దేశానికి మరియు మిగతా రాష్ట్రాలకు అది ఒక ఆదర్శమని, ఒక చారిత్రక నిర్ణయం, ఒక చారిత్రక ఘట్టమని తెలిసిన విషయమే. అంతేకాకుండా ఆ కులగణను అసెంబ్లీలో స్థానిక సంస్థల్లో 43% రిజర్వేషన్లు మరియు విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు పెట్టాలని అసెంబ్లీలో ఆ బిల్లును అమలు చేయడం అనేది దేశానికే అది ఒక ఆదర్శమైన ఘట్టమని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓపెన్ లెటర్ ఈరోజు కుల సంఘాలు, బీసీ సంఘాలు, మేధావులు అందరి తరఫున ఈరోజు ఓపెన్ లెటర్ తెలియజేస్తూ నేను ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను